ప్రైజ్ లార్డ్ అందరికీ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయించున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కానీ మనకి ప్రార్థన చేయడం రాదు. అయితే ఆత్మే మన పక్షమున నిలబడి మన పక్షమున ఉండి మన యొక్క విజ్ఞాపనను, మన యొక్క ప్రార్థన అంశములు దేవాతి దేవునికి తెలియజేస్తుంది. మనకి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ ఆత్మే మనకి తెలియజేస్తుంది, నేర్పిస్తుంది. ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఆ ఆత్మ మనల్ని ఎలా నడిపించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఏ విధంగా ప్రార్థన చేయాలో అటువంటి కృప ఆత్మను దయచేస్తుంది. ఆ ఆత్మే మన పక్షమున దేవాతి దేవునికి మొర్రపెడుతుంది గనక ఆ ఆత్మ ఏ విధముగా అయితే నడిపిస్తారో ఆ విధముగా మనం ఆత్మలో నడుచుకుని దేవునిలో దినదినం ఎదుగుదుము గాక. ఆమేన్.